10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు 10 లక్షల రూపాయల భారీ నజరానా ప్రకటించిన మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 600కు 598 మార్కులు 596 మార్కులు సాధించిన పావని సమీరాలకు ₹1,00,000 నగదు నజరానా ప్రకటించిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి 600కి 593 మార్కులు సాధించిన అమూల్యకి ₹50,000 ప్రభుత్వ పాఠశాలలో 580కి పైగా మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ₹50,000 నజరానా ప్రకటించిన మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో 85% ఉత్తీర్ణత కనబరిచిన ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి ₹10,000 నజరానా ప్రకటించిన మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి వీలున్నంత వరకు ఒక కామన్ ప్లే గ్రౌండ్ అయినా ఒకవేళ స్కూల్ పక్కనే లేకపోతే ఆ గ్రామాలకి ప్లే గ్రౌండ్స్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అవన్నీ కోరుతూ, అలాగే పిల్లల మానసిక ఉత్తేజం మరి ఉల్లాసాన్ని పెంచడానికి ప్రతి స్కూల్లో కూడా చాలా మంది విద్యార్థులు బాగానే చదువుతారు, కానీ ఎగ్జామినేషన్ దగ్గరికి పెట్టడం ఒక ఎగ్జామినేషన్ ఫియర్ ఉంటుంది. వీటన్నిటినీ మనం సాధించలేము అనే భయం నుంచి వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రతి మండల స్థాయిలో కానీ లేకపోతే మండల స్థాయిలోనే అవసరమవుతుంది. కాబట్టి మరి మోటివేషన్ క్లాసెస్ ని కూడా పిల్లల్లో మానసికమైన ఇదిని పెంచడానికి మోటివేషన్ క్లాసెస్ ని కూడా మరి దాంట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని పిలిపించి ఒక ప్రోగ్రామ్ గా తీసుకోవాల్సిందిగా మీ సభాముఖంగా తమను కోరుతా ఉన్నాం. అలాగే మరి మీకు ఇచ్చిన రిప్రజెంటేషన్ లో అది కూడా మీరు గమనించాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ వచ్చారు కాబట్టి ప్రజలు ఎట్లా చూస్తారంటే ఏదైనా ఒకటి మనం చేసి చూపిస్తే ఒక దూకుడుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఆ స్కూల్లో ఒక 150-200 స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చక్కగా స్కూల్ నిర్వహణ కూడా ఉంది. దానికి కావాల్సిన అడిషనల్ ఫెసిలిటీస్ కూడా తనకు కలుగజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే పిల్లలు చదువుకోగలుగుతారని, అందుకనే మేము దిశా మీటింగ్ లో కూడా తమకు విజ్ఞప్తి చేశాము. మనం క్లాస్ రూమ్స్ కోట్ల రూపాయలు పెట్టి మనం ఖర్చు పెట్టి నిర్మాణం చేసినప్పటికీ కూడా క్లాస్ రూమ్స్ మరి చిన్నపిల్లలు కాబట్టి గోడలన్నీ కూడా ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంటా ఉన్నాయి, కొత్తగా కట్టే ఆ రూమ్స్ అన్ని. కాబట్టి గతంలో మేము దిశా మీటింగ్ లో తమను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాల్ టైలింగ్ అనేది మేజర్ గా ఎక్కడైనా సరే ప్రభుత్వం పబ్లిక్ ఎక్కువ యూటిలైజ్ చేసే అన్ని నిర్మాణాలకు కూడా వాల్ టైలింగ్ చేస్తే మనం జస్ట్ క్లీన్ చేసుకుంటే ఎవర్ గ్రీన్ గా ఉంటాయని చెప్పేసి ఒక సూచన ఇవ్వడం జరిగింది. దురదృష్టం రీసెంట్ గా పిలిచిన వాటిల్లో కూడా అవి రాలేదు. కాబట్టి కానీ వాటిని కూడా యాడ్ చేస్తే మరి ఎప్పుడు కూడా క్లాస్ రూమ్ గానీ నీట్ గా ఉంటుందని చెప్పేసి మన దృష్టికి తీసుకొస్తున్నాము. అలాగే